నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. హైడ్రోసాల్పింగ్స్ ఒక మెడికల్ కండిషన్. ఇందులో ఏమవుతుందంటే ట్యూబ్స్లో, ఫెలోపియన్ ట్యూబ్స్లో నీరు అనేది కలెక్ట్ అవుతూ ఉండి దానివల్ల ఆ ట్యూబ్స్ అనేవి లూజ్ అయిపోవడం, ఎన్లార్జ్ అవ్వడం, అంటే డైలేషన్, ఎన్లార్జ్మెంట్ అంటారు. ఈ ప్రాబ్లం వల్ల సంతానలేమి సమస్య కూడా కావచ్చు. హైడ్రోసాల్పింగ్స్ ఒక గ్రీక్ పదం. హైడ్రో అంటే నీరు, సాల్పింగ్స్ అంటే ట్యూబ్. సో యూజువలీ ఏంటంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాగా ఇవాల్యుయేషన్ చేస్తుంటే, ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటే ఇది బయటపడుతుంది. అంటే సిమ్టమ్స్ లేకపోతే, సిమ్టమ్స్ ముందే ఉండి మీరు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే ఇది ముందే ఎవాల్యుయేట్ అవుతుంది. దీనివల్ల ఈ ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, లేదా పార్షియల్గా అంటే సగం బ్లాక్ అయ్యి సగం అవ్వకపోవడం అవ్వచ్చు. ఈ పరిస్థితి వల్ల సంతానలేమి సమస్య కూడా కావచ్చు. ఎందుకంటే అండాశయాల నుంచి విడుదలైనప్పుడు ట్యూబ్లో రాకపోవడము, లేదా ట్యూబ్లోకే వచ్చిందనుకోండి కణాలతో కలవకపోవడము, ఫలదీకరణం కాకపోవడము, ఫలదీకరణం అయింది అనుకోండి, పిండం రెడీ అయింది అనుకోండి, అది గర్భసంచిలోకి రాకపోవడం అనేది జరుగుతుంది. ఈ కారణం వల్ల, లేదా అక్కడున్న నీరు ఒక పాయిజన్ లాంటి ఎన్వైరన్మెంట్ తయారు చేస్తుంది, వాతావరణం. దీనివల్ల ఈ పిండం అనేది అతక్కపోవడం అనేది జరుగుతుంది. సో హైడ్రోసాల్పింగ్స్కి సిమ్టమ్స్ ఏంటి, సూచనలు ఏంటి, అసలు ఎందుకు అవుతుంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది కనుక్కుందాం. ముందుగా సిమ్టమ్స్ అంటే సూచనలు ఏంటి. హైడ్రోసాల్పింగ్స్ వల్ల పొట్టులో, లోవర్ పొట్టులో, పెల్విక్ ఏరియా అంటారు, అందులో డిస్కంఫర్ట్ ఉండడం, చాలా నొప్పిగా ఉండడము. ఈ నొప్పి అనేది మైల్డ్ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, సివియర్ కూడా ఉండొచ్చు, క్రానిక్ ఉండొచ్చు, అంటే పొద్దాకు ఉండొచ్చు, లేదా అప్పుడప్పుడు కూడా రావచ్చు. నెక్స్ట్ సిమ్టమ్ అబ్నార్మల్ వజైనల్ డిశ్చార్జ్, అంటే నీరు అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి బయటికి కూడా రావచ్చు. సో ఈ డిశ్చార్జ్ క్లియర్గా ఉండొచ్చు, వాటరీ, కొంచెం రంగు కూడా ఉండొచ్చు. ఈ సిమ్టమ్స్ వల్ల మీకు తెలియవచ్చు హైడ్రోసాల్పింగ్స్ ఉందని. ఈ నీరు పొట్టలో నొప్పి ఉందంటే ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే మంచిది. ఈ కారణం వల్ల ఈ ఫ్లూయిడ్ అనేది, ఈ లిక్విడ్ అనేది కలెక్ట్ అవుతుంది. ఈ కారణం వల్ల సంతానలేమి సమస్య ఒక ముఖ్యమైన సిమ్టమ్ హైడ్రోసాల్పింగ్స్కి. కొందరిలో హైడ్రోసాల్పింగ్స్ వల్ల నొప్పి ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది అన్నాను కదా, దీనివల్ల భార్యాభర్తలు కలవడానికి కూడా ప్రాబ్లం ఉండొచ్చు. ఈ సమస్యని డిస్పరోనియా అంటారు. ఇది ఒక హైడ్రోసాల్పింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సమస్య ఉంటుంది. కొందరిలో హైడ్రోసాల్పింగ్స్ వల్ల పొట్లో స్వెల్లింగ్ ఉండడం, డిస్టెన్షన్ అంటారు, ఇది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ట్యూబ్స్లో బాగా నీరు కలెక్ట్ అయిపోతుంది. దీనికి కారణాలు ఏంటి, అసలు హైడ్రోసాల్పింగ్స్ ఎందుకు అవుతుంది? ముఖ్యమైన కారణం ఏంటంటే హైడ్రోసాల్పింగ్స్ అవ్వడానికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, దీన్ని PID అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే క్లమిడియా, గనూరియా, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల లోపల వాప్ అవ్వడము, ఇన్ఫ్లమేషన్ అవ్వడము, స్కారింగ్ అవ్వడము, దీనివల్ల నీరు ఎక్కువ అక్యుములేట్ అయింది అనుకోండి, ఫ్లూయిడ్లో కలెక్ట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు హైడ్రోసాల్పింగ్స్ కావచ్చు. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ ఏంటి, గర్భ సంచి లోపల పొరలో పెరిగే టిష్యూ బయట కూడా పెరుగుతుంది అనుకోండి, దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ట్యూబ్లో పెరుగుతున్నప్పుడు ఇది హైడ్రోసాల్పింగ్స్కి కారణం కావచ్చు. బాగా ఉబ్బిపోయి ట్యూబ్స్ని బ్లాక్ చేయొచ్చు, లేదా వాటి నార్మల్ ఫంక్షన్ని కూడా పాడు చేయొచ్చు. ముందు ఎప్పుడైనా ట్యూబల్ సర్జరీ జరిగిందనుకోండి, మీకు సర్జికల్ స్టెరిలైజేషన్, ట్యూబల్ లైగేషన్ అంటారు, లేదా ట్యూబల్ రివర్సల్ సర్జరీ అంటారు, ట్యూబల్ రీఅనాస్టోమోసిస్ అంటారు. వీటి వల్ల కూడా హైడ్రోసాల్పింగ్స్ కొన్నిసార్లు కాంప్లికేషన్స్ లాగా అవ్వచ్చు. దీనివల్ల స్కారింగ్ అవ్వచ్చు, స్వెల్లింగ్ అవ్వచ్చు, నీరు అక్యుములేట్ అయ్యి హైడ్రోసాల్పింగ్స్ కావచ్చు. ఇంకొన్ని కారణాలు ఉంటాయి, చాలా ఎక్కువ కామన్ కాదు, బట్ పెల్విక్ ఎడిషన్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల, కంజినైటల్ అబ్నార్మాలిటీస్ అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా హైడ్రోసాల్పింగ్స్ కావచ్చు. సో ముఖ్యంగా డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? ఫిజికల్ ఎగ్జామినేషన్ ఒక ముఖ్యమైన గైనకలాజికల్ ఇవాల్యుయేషన్. దీంట్లో పొట్ట మీద పెట్టి ఒత్తుతుంటే కొంచెం టెండర్నెస్, స్వెల్లింగ్ ఉండొచ్చు. కాకపోతే ఒక స్కాన్ చేశాకనే, అంటే ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ చేశాకనే ఈ పెల్విక్ ఆర్గన్స్ని చూసి ఫ్లూయిడ్ నిండుందా అనేది చూస్తారు. ట్యూబ్స్లో అంటే నీరు ఉందా లేదా అనేది చూస్తారు. లేదా హిస్ట్రోసాల్పింగోగ్రఫీ కూడా చెప్పొచ్చు మీకు, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఈ పరీక్షల ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, పార్షియల్గా బ్లాక్ ఉన్నాయా, లేదా హైడ్రోసాల్పింగ్స్ ఉన్నాయా అనేది ఖచ్చితంగా కనుక్కోవచ్చు. లాప్రోస్కోపీ కూడా చేస్తారండి కొన్నిసార్లు. దీంట్లో ఏంటంటే చిన్న హోల్స్ ద్వారా పొట్టు నుంచి కెమెరా, చాలా చిన్న దూర్బిన్ మీ ట్యూబ్స్లోకి వేయచ్చు. ఈ ట్యూబ్స్లో హైడ్రోసాల్పింగ్స్ ఉందా లేదా అని చూస్తారు. లాప్రోస్కోపీతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే సిట్టింగ్లో దీనికి పరిష్కారం కూడా చూడొచ్చు. అంటే బాగాలేదనుకోండి ట్యూబ్ని, ఏం చేయాలి, బ్లాకేజ్ ఓపెన్ చేయాలా లేదా ఏం చేయాలనేది కూడా లాప్రోస్కోపీ ద్వారా ఆలోచించుకొని చేయడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడదాం, అందులోనే లాప్రోస్కోపీ కూడా వస్తుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్. కొన్నిసార్లు సిమ్టమ్స్ అస్సలు లేవనుకోండి, లేదా చాలా తక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కావచ్చు,
కావచ్చు. మెడికల్ మేనేజ్మెంట్ చేస్తారంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఈ కాంప్లికేషన్స్ని తొలగించేటట్టు చూస్తారు. ఇవి చాలా కామన్గా దొరికే ప్రిస్క్రిప్టివ్ మెడికేషన్స్. ఇవి తీసుకుంటే కూడా ఈ హైడ్రోసాల్పింగ్స్ చాలా మైల్డ్ స్టేజ్లో ఉంటే వెళ్ళిపోతుంది. యాంటీబయాటిక్ థెరపీ కూడా పెడతారండి కొన్నిసార్లు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ అన్నాను కదా, ఇన్ఫెక్షన్స్ అన్నాను, ఇవి ఉన్నప్పుడు యాంటీబయాటిక్ థెరపీ పెడితే ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయి ఈ వాపు ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతే కూడా హైడ్రోసాల్పింగ్స్ తగ్గిపోతుంది. సర్జికల్ ఇంటర్వెన్షన్స్ చాలా ముఖ్యమైనవి, వీటి గురించి మాట్లాడాలి. ఈ లాప్రోస్కోపీ చేస్తారని చెప్పాను చూడండి, వీటిలో ఆప్షన్స్ ఉంటాయి కొన్ని. సాల్పింగ్ ఎక్టమీ అని అంటారు, అంటే ఫెలోపియన్ ట్యూబ్ బాగా ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ఆ ట్యూబ్ని తీసేయడము, లేదా బ్లాకేజ్ ఉందనుకోండి ఆ బ్లాకేజ్ని ఓపెన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ బ్లాకేజ్ ఉన్న భాగంని తీసేస్తే మళ్ళీ ఫర్టిలిటీ కూడా, అంటే సంతానలేమి సమస్య కాకుండా కూడా చూడడం జరుగుతుంది. కాకపోతే ట్యూబ్స్ తీసేసారే అనుకోండి, అలాంటప్పుడు నిరాశపడకండి. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటే ARTలో IVF అని వినుంటారు మీరు. ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనకు ట్యూబ్స్తో పని ఉండదు. మీ అండాలని గర్భసంచిలో నుంచి తీసి మీ హస్బెండ్ పార్ట్నర్ స్పర్మ్స్తో కణాలతో కలిపి పిండం తయారు చేసి మీ గర్భసంచిలో వేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. సో ట్యూబ్స్ తీసేసిన టెక్నాలజీ ఉంది అని చెప్పదలుచుకున్నాను. హైడ్రోసాల్పింగ్స్ గురించి ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్. కరెక్ట్గా మేనేజ్ చేయలేదనుకోండి హైడ్రోసాల్పింగ్స్ వల్ల కాంప్లికేషన్స్ అవ్వచ్చు. క్రానిక్ పెల్విక్ పెయిన్ అవ్వడము, ఊరికి మీకు ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఫాలోపియన్ ట్యూబ్ బాగా బొత్తిగా డ్యామేజ్ అయిపోవడము, అదే కాదు ట్యూబ్ పక్కన ఉన్న కొన్ని ఆర్గన్ స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వడం అనేది హైడ్రోసాల్పింగ్స్ వల్ల కావచ్చు. సో ఇది మీరు ముందు మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా చూయించుకుంటే మంచిది. సో ఎర్లీ డయాగ్నోసిస్, తొందరగా తెలుసుకోవడం, ప్రాపర్ మేనేజ్మెంట్ చేస్తే ఫర్టిలిటీ అవుట్కమ్స్, సంతానలేమి సమస్య తొలగించుకొని మీరు ప్రెగ్నెన్సీ పొందే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి హైడ్రోసాల్పింగ్స్ ఉన్నా. దీని గురించి ఇంకా వివరాల కోసం ఖచ్చితంగా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.